Hi, hello, namaste. Welcome to 99 TV special chit chat with young and dynamic artist Gagan Vihari mata. So Gagan Vihari negative role lo natinchiనటువంటి సీతా కళ్యాణ వైభోగమే రేపే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో గగన్ విహారీ ఏమో స్టూడియోలో ఉన్నారు. మరి ఆ మూవీ విశేషాలని తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యు? వెరీ ఫైన్. థ్యాంక్ యూ. మీ ప్రీవియస్ మూవీ చూసాం, దుమ్ములు ఎవ్వేశారు. ఒక ఆర్టిస్ట్లో ఉండాల్సిన ఎనర్జీ అంతా చాలా బాగా పెట్టారు మీ ఎఫర్ట్ని. ఇప్పుడు మేము ట్రైలర్ చూసినాం, సీతా కళ్యాణ వైభోగమే, మొత్తం స్క్రీన్ అంతా మీరే ఆక్యుపై చేసినట్టున్నారు. క్యారెక్టర్ లాంటిది, అలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా అరుదు. కాదు, గగన్ నెగిటివ్ రోల్ కదా ఇందులో. అవునండి. ఏంటి నెగిటివ్ రోల్ని ఎంచుకుంటున్నారా? మీకోసం నెగిటివ్ రోల్ వస్తోంది అలాగా? అలా ఏం లేదు, నేను ఎప్పుడు నెగిటివ్ పాజిటివ్ అనేది అస్సలు చూడను. నేను సినిమా ఏదే స్టోరీ ఉన్నా సరే స్టోరీ పరంగా వింటాను. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ బాగుంటే కనుక ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ అనమాట. ఓకే, ఇందులో మీ పాత్ర అంటే యాక్చువల్లీ సీతా కళ్యాణ వైభోగమే అంటే ఒక ట్రెడిషనల్ స్టోరీ, లేదా సీతారాముడు రావణాసురుడు, దాన్ని మేము ఊహించుకుంటూ ఉన్నాం. మేబీ కొంచెం ట్రైలర్లో చూసినట్లయితే కొద్దిగా సింక్ అవుతుంది. అలానే ఉందా స్టోరీ? డిఫరెంట్గా ఉంటుందా? నరేషన్ అది ఎలా ఉంది? అంటే బేసిక్గా డైరెక్టర్ గారు రాసుకున్నప్పుడు అయితే అదే థాట్లో పెట్టుకుని రాసుకున్నారు. సో బట్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ని ఎట్లా దాన్ని తీసుకెళ్లాలనే థాట్లో ఆయన రాశారు అనమాట. ఓకే. సో ఈ ప్రజెంట్ రావణాసురుడు ఇప్పుడు ఉంటే ఎలా ఉంటుందో అలా నా క్యారెక్టర్ ఉండబోతుంది. కాదు, రావణాసురుడిని బాగా గుర్తు చేసుకున్నారా ఏంటి? లేదండి, అంత నేనేమి పురాణాలు అంత ఏం చదవలేదు. బట్ తెలుసు, మనం చాలా విన్నాం, చూసాం కదా ఆయన గురించి. ఈ ప్రెసెంట్ కండిషన్స్లో పీపుల్ చాలా మంది ఉన్నారు, మనం ఆయనే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉన్నారు, మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా. మీ న్యూస్ ఛానల్స్ మేజర్లీ చాలా ఇన్సిడెంట్స్ మేము చూస్తుంటాం. అవి చాలా ఒకసారి గుండె కలిసివేసేలాగా ఉంటాయి. సో ఒక్కసారి చూసినప్పుడు నిజంగా మనిషి బయట ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి చేస్తుంటాం. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే నెగిటివ్ రోల్ అని అర్థం అవుతుంది. మీ డైలాగ్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ని కానీ చూసినట్లయితే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఒక హీరోకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో నెగిటివ్ రోల్లో మీకు అంత ఇంపాక్ట్ ఉండేటట్టుగా కనిపిస్తుంది. ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ని మీరు చేసినప్పుడు? మీకు ఏమనిపించింది? పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. యాక్చువల్లీ అంటే మనకి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి చాలా. అంటే నేను చాలా ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాను, రోల్స్ చేస్తూ వస్తున్నాను. బట్ ఫుల్గా మనం ఎక్స్ప్లోర్ చేయండి, మనం అంటే ఏంటి, అంటే నేను ఒక కంప్లీట్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ నాకు. సో ఏంటంటే ఐ హ్యావ్ టేకెన్ ద ఫుల్ స్ట్రెంత్, మనం ఎంత చేయగలం మ్యాక్సిమం. అంటే అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా నేను కొన్ని సార్లు కట్ చేద్దాం సార్, మరి ఇది కొంచెం స్క్రీన్ మీదకి వెళ్తే అంత బాగోపోతుంది, లేదు సార్ అది ఉండాలి, మీరు అంత స్ట్రాంగ్గా కనిపిస్తేనే కదా ఆ క్యారెక్టర్ యొక్క వాల్యూ, నిజంగా ట్రూ వాల్యూ తెలిసేదని అంటుండేవాళ్ళు. సో ఏంటంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్ట్రాంగ్గా చేశాను క్యారెక్టర్ని మాత్రం. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే చేసుకున్న తర్వాత అప్పుడు మనం చేస్తున్నాం మనకేం తెలియదు, ఒకసారి మానిటర్ చూస్తున్నప్పుడు లేదంటే జనాలు చాలాసార్లు క్లాప్స్ కొట్టడం అలా జరిగింది ఆన్ సెట్స్. సో అది నాకు మంచి హ్యాపీనెస్ ఇచ్చేది. ఓకే, మరి మీ హీరో సుమన్ తేజకి మీకు బాండింగ్ ఎలా ఉంది? అంటే తన డెబ్యూ అయినా సరే వెల్ ట్రైన్డ్ పర్సన్ అండి సుమన్ తేజ్. అంటే చాలా కష్టం అట్లాగా ఫస్ట్ సినిమాలకి అలా అంత బాగా చేయడం అనేది. బికాస్ అండ్ ఇది కమర్షియల్ సినిమా కాబట్టి ఫైట్స్ ఉన్నాయి, డైలాగ్స్, సాంగ్స్, మంచి సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎలా సాంగ్ అయితే చాలా బాగా వెళ్ళింది జనాలకి, బాగా రీచ్ అయింది. సో అవన్నీ కూడా చాలా బాగా చేశారండి. అంటే మనకు ఉన్న ఆపోజిట్ పర్సన్ బాగా చేసినప్పుడు మనకి ఇంకెక్కువ ఆపర్చునిటీ, అంటే మనం డైలాగ్ అతనితో ఆపోజిట్గా మనం షేర్ చేసుకోవాలి కాబట్టి ఆపోజిట్ పర్సన్ కూడా బాగా చేసినప్పుడు వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు డూ మోర్, ఇంకెక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద కూడా చాలా బాగా డెలివర్ అవుతుంది అది. గరిమ కూడా అసలు తింటూ చాలా కంఫర్ట్ గా చేశాను, తన నుంచి నేను కూడా న్యాచురల్ గా చేయడం నేను కూడా అలవాటు చేసుకున్నానని చెప్పేసి మిమ్మల్ని చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఒక సీన్ జరిగింది అనమాట. అప్పుడు నాకు గరిమ పరిచయం కూడా లేదు. ఈవెన్ డైరెక్టర్ ఆ హడావిడిలో ఇంట్రడ్యూస్ మీ టు హర్. తను ఏదో నార్మల్గా కూర్చుని ఉంది ఇలాంటి దీనికంటే ఒక ప్రీవియస్ సీన్. సో తను నిజంగా భయపడిపోయింది. నా డైలాగ్స్ కొంచెం రూడ్గా ఉంటాయి, నిజంగానే భయపడిపోయి అండ్ నా సీన్స్ నుంచి అప్పటి నుంచి సో నేను యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నిజంగా భయపెట్టేస్తున్నారు నాన్ స్క్రీన్. సో ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించినాయి యాక్చువల్లీ. ఓకే, ఇక గరిమ కోసం మీరు చెప్తున్న డైలాగ్స్ ఏంటి, దానికి ఎన్ని టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది? చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఎలివేట్ అయింది. థ్యాంక్ యూ. అంటే డైలాగ్స్ గురించి టేక్స్ అంతా ఏం తీసుకోలేదండి, బికాస్ తను కూడా చాలా బాగా నేర్చుకుని షీఈ్ ఆల్వేస్ రెడీ. అంటే తను నార్త్ ఇండియన్ అయినా సరే, తెలుగు రాకపోయినా సరే డైలాగ్స్ పరంగా వచ్చాడు షీఈ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ
అంటే ప్రొఫెషనల్గా ఉండేవారు తను కూడా. సో డైలాగ్స్ కోసం ఎక్కువ తీసుకోలేదు, కానీ చేసిన తర్వాత ఇక్కడ ఇంప్రొవైజ్ చేసుకోవచ్చు, ఈ డైలాగ్ ఎలా చెప్దాము ఇంకా అలా చెప్దాం, అట్లా ఇంకా ఎక్కువ ఇంప్రొవైజ్ చేస్తుండేవారు సతీష్ గారు. సో ఆయన సతీష్ గారు ఆన్ స్పాట్ రాస్తారు డైలాగ్స్. సో ఏదన్నా సరే స్క్రిప్ట్ ఇప్పుడు ఇట్లా నేను వచ్చి నేను నా డ్రెస్లో వచ్చిన తర్వాత ఆయనకి ఏదో కొత్త థాట్ వస్తుంది, సో ఇట్లా చేద్దాం, ఈ డైలాగ్ ఇలా చెప్దాం అని చెప్పి ఆయన ఇంప్రొవైజ్ చేస్తుండేవాళ్ళు. దాన్ని మేము ఇంకా ఎక్కువగా చేయడానికి ఆస్కారం దొరికింది. అంటే సతీష్ గారి గైడెన్స్ ఎలా ఉంటుంది? ఒక డైరెక్టర్గా ఒక సీన్ చేయడం వరకే పరిమితంగా ఉంటుందా, లేదా ఆర్టిస్ట్ని మోటివేట్ చేసే విషయంలో కానీ ఆ క్యారెక్టర్ని నరేట్ చేసే విషయంలో కానీ ఆయన స్టైల్ ఎలా ఉంటుంది? ఆయన్ని డైరెక్టర్ అండ్ కమ్ రైటర్ కూడా కాబట్టి అండి, హీ నోస్ అంటే ఎలా నేను తీసుకెళ్ళాలి, ఈ సీన్లో ఏదైనా ఎక్స్ట్రా డైలాగ్స్ నాకు నేను పెడితే ఇక్కడ ఉపయోగపడుతుందా అని ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. సో దట్ మాకు ఎక్కడా కూడా ఇబ్బంది రాలేదు పర్ఫార్మెన్స్ విషయంలో. ఎక్కడ చేయాలన్నా సరే బాగా చేయడానికి స్కోప్ ఉండేది. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను ఒక్కొక్కసారి సార్ అంత ఎక్కువ సార్ మరి నాకు చేయాలంటుంది, కానీ ఆన్ స్క్రీన్ మనం చూస్తే మేబీ లేదండి కావాలి, అది మీకు తెలీదు, ఆడియన్స్ కోరుకుంటారు మీ దగ్గర నుంచి. బికాజ్ యాజ్ ఎ విలన్ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కదా, విలన్ నుంచి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అని ఆయన చేయించేవాళ్ళు అనమాట. నేను కొన్ని చోట్ల సార్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అంటే లేదండి కావాలని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. దట్ ఇస్ ద రీజన్ కొన్ని ఇప్పుడు ఆఫ్టర్ దట్ స్క్రీన్ మీద చూస్తే అనిపించింది ఎంత బాగా ఇలా చేస్తేనే కరెక్ట్ అని ఆయన సజెషన్స్ అన్ని చాలా హెల్ప్ అయినాయి. అంటే ఇది వరకు హీరోకి విలన్కి ఒక వేరియేషన్ కానీ ఒక పరిధి కానీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు హీరోని ఎంత అడ్మైర్ చేస్తున్నారు ఆడియన్స్, ఒక విలన్ క్యారెక్టర్ని కూడా అంతే అడ్మైర్ చేసేటట్టుగా మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. సో ఇక్కడ విలన్ కూడా హ్యాండ్సమ్గా కనిపించాలి, అతనికి 6 ప్యాక్లు కావాలి, ఆడియన్స్ థాట్ అంతా మారిపోయింది. వాళ్ళని కూడా ఒక స్టైలిష్ లుక్లో చూడాలనుకుంటున్నారు. సో ఈ మూవీలో మీకు టఫ్ అనిపించిన డైలాగ్ ఏంటి? మీరు ఇందాక అన్నారు కదా ఆడియన్స్ ఇలా లైక్ చేస్తున్నారని. నేను రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసిన తర్వాత ర్యాండమ్ పీపుల్ కాల్ చేస్తుంటారు కదా, జనరల్ ఆడియన్స్ ఒక అతను కాల్ చేసి అన్నా అసలు అద్దరిపోయింది, నేను చాలా ఎంజాయ్ చేశాను, నేను విలన్గా చేస్తే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను నాకు అర్థం అవ్వలేదు యాక్చువల్లీ. నాకు అప్పుడు బాగా అంటే మనం వింటూ ఉంటాం, మనం సోను సూద్ గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు వీ అడ్మైర్ దెమ్ అంటే అదర్ వే. కానీ ఇప్పుడు జనాలు నిజంగా చాలా మారిపోయారు, ఆడియన్స్ అసలు దే ఆర్ లైకింగ్ ఇట్ సో మచ్. హీరోనా విలనా కదా అసలు పాత్రగా చూస్తున్నా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఫ్యామిలీ నేను అనుకునేవాడు అనమాట, మరి ఎక్కువ విలన్గా చేసేస్తున్నాం, మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో అని. బట్ ఇప్పుడు అది ఈ టైమ్స్లో అది లేదు. దే అండర్స్టాండింగ్ అంటే బయట ఏంటి, ఆన్ స్క్రీన్ వెళ్ళేపటికి ఏంటి, అంటే యాక్టర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనేది జనరల్ ఆడియన్స్లో కూడా చాలా వెళ్ళిపోయింది. సో వాళ్ళు అడ్మైర్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక తన మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ని ఇచ్చారు, చరణ్ అర్జున్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. తను ఇంత ముందు ఇచ్చినవి కూడా మంచి హిట్స్ ఇచ్చినటువంటి ఆయన మ్యూజిక్ మీకు ఎట్లా అనిపించింది? అదే అంటే నేను హీరో సినిమా చేశాను, నాకు దొరకలేదు ఏంటని ఆయన ఫీల్ నుంచి దొరుకుతారు మైట్ బి. కానీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి, ఫెంటాస్టిక్ సాంగ్స్. ఎలా సాంగ్ అంటే మొత్తం సినిమా అంతా కూడా పల్లెటూరులో జరుగుతుంది, పల్లెటూరు నేపథ్యంలో జరగడం వల్ల ఆయనకు స్కోప్ ఉంది, అంటే మంచి సాంగ్స్ చెప్పడానికి కానీ చేయడానికి కానీ మంచి స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా చాలా బాగా మంచి బాణీలు ఇచ్చారు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే నేను సాంగ్స్ కనపడకపోయినా సరే నేను అది వింటూ ఉంటాను రెగ్యులర్గా నా కార్లో పెట్టుకుని. సో వెరీ గుడ్ సాంగ్స్. అంటే వచ్చిన ఆడియన్స్కి ఇట్స్ ఎ ఫుల్ ప్యాకేజ్ అండి. మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, మంచి డైలాగ్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే దేవుడికి సంబంధించిన మంచి గుడికి సంబంధించి చాలా గుళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అంటే ఎంతో పాత సోమశిల అనే ఒక ప్లేస్కి వెళ్ళి తీసాం. అసలు నిజంగా ఆ ప్లేసే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పక్కన కృష్ణా నది, మౌంటైన్స్, పక్కన ఎప్పుడో పాతకాలంలో కట్టిన గుడులు, అంతా కూడా చాలా బ్యూటీని తీసుకొచ్చి. మొత్తం ఇటు 2 తెలుగు స్టేట్స్ లోనే కంప్లీట్ అయిపోయిందా? బయటకి ఇంకెక్కడికైనా వెళ్ళాలి? ఒక సాంగ్ గోవాలో చేశారు, నన్ను తీసుకెళ్ళలేదు, నేను హట్ అయ్యాను. హీరోయిన్ అలా అని కాదు, బట్ నేను ఎంజాయ్ అండి, చాలా బాగా చేశారు. ఆ సాంగ్ బాగా వచ్చింది. ఆన్ స్క్రీన్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ డాన్సర్స్తో చేశారు ఆ సాంగ్. 500 మెంబర్స్. భాను మాస్టర్ చేశారు. భాను మాస్టర్ కూడా చెప్పారు సార్ లేదు గోవా బీచ్ లో ఒక సాంగ్ ఇనీషియల్ గా జరుగుతుంది అనమాట. సో ఆ సాంగ్ చాలా బాగా వచ్చిందండి. కాదు, మీకు ఇప్పటివరకు ఎప్పుడైనా అనిపించిందా హీరోగానే సెటిల్ అవ్వాలనుకున్నానే, ఈ రోల్స్ వస్తున్నాయి, ఇట్స్ డిఫరెంట్ ఇమేజ్, బట్ ఇప్పుడు అది కూడా లేదులేండి ఆపర్చునిటీస్ పెరిగిన తర్వాత,
అలానే లేదండి, నేను చెప్పాను కదా నాకు మంచి స్క్రిప్ట్ కావాలి. ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ హీరో ఆర్ విలన్. నేను హీరోగా చేయాలని అనుకుంటున్నా, బట్ నేను అనుకున్న స్క్రిప్ట్స్ నాకు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. అంటే నేను కొన్ని అంటే హీరోగా చేస్తే ఇలా చేయాలి, నేను ఐ డోంట్ వాంట్ డూ కమర్షియల్ ఫిల్మ్స్ అనమాట. కమర్షియల్ ఫిల్మ్స్కి కొంచెం కంటే ఇప్పుడు వచ్చిన న్యాచురల్ ఫిల్మ్స్ నిజంగా జరిగిన కంటెంట్, అంటే మీ టీవీ ఛానల్స్ వస్తే కొంచెం బాగా తెలుస్తాయి మాకు. అంటే రియలిస్టిక్ ఫిల్మ్స్ చేద్దామని నాకు చాలా ఉంది. సో వెన్ ఎవర్ ఐ గెట్ దెమ్ డెఫినెట్లీ నేను హీరోగా చేస్తాను. బట్ అది కానప్పుడు సమ్మన్ విల్ బిలీవ్, ఒక హీరో ఎవరైనా బిలీవ్ చేసి ఒక స్క్రిప్ట్తో వచ్చినప్పుడు దానిలో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుంది, ఆడియన్స్ చూడడానికి కూడా బాగుంటున్నప్పుడు ఐ డోంట్ మైండ్. అది ఐ వాంట్ బీ ఏ వెరీ గుడ్ యాక్టర్ ఫైనల్లీ. ఓకే, మీరు ఇంతకుముందు చేసిన మూవీస్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ మూవీస్, రాజా ది గ్రేట్ కావచ్చు, ఓదెలా రైల్వే స్టేషన్, ధర్మపురి. స్టార్ట్ అయినప్పుడు అప్పుడు జర్నీకి ఇప్పుడు జర్నీకి ఎలాంటి చేంజ్ వచ్చింది మీకు? డెఫినెట్గా చెప్పాలంటే ధర్మపురి తర్వాత చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అంటే ధర్మపురి కంటే ముందు వరకు కూడా నాకు డైరెక్టర్స్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు దే డోంట్ హ్యావ్ ఎ బిలీఫ్, అంటే తను చేయగలుగుతాడా, నేను ఇచ్చిన నా క్యారెక్టర్ని తను ఎగ్జాక్ట్గా పోర్ట్రే చేయగలుగుతారా స్క్రీన్ మీద లేదనేది తనకు చిన్న అనుమానం ఉంటుంది ఎవరికైనా. బట్ ధర్మపురి తర్వాత ఏంటంటే ధర్మపురి నేను సాంగ్స్ చేశాను, శేఖర్ మాస్టర్ సాంగ్ పెద్ద హిట్ అయింది, యాక్షన్ సీక్వెన్సెస్ చేసాం, లవ్ స్టోరీ ఉంది దానిలో. అంటే ఒక సినిమా హీరోగా చూసినప్పుడు ఏంటంటే మనకున్న ఆల్ ద క్యాపబిలిటీస్ అర్థమవుతాయి. ఫైట్స్ చాలా బాగా వచ్చింది, అంటే ఆల్ న్యాచురల్ ఫైట్స్ బాగా వచ్చేసరికి ధర్మపురి హ్యాస్ బీన్ ఏ గేమ్ చేంజర్ ఇన్ మై లైఫ్. సో దాని తర్వాత వచ్చిందే అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడానికి సతీష్ గారికి మేజర్లీ ధర్మపురి హెల్ప్ అయింది. సో ఆయన ఇదైతే ఇంకా బాగా చేస్తాడు డెఫినెట్గా. ఆ బిలీఫ్ వచ్చిన తర్వాత నాకు మంచి మంచి క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో అదే మేజర్లీ ఏంటంటే ప్రీవియస్ దానికి దీని ముందు ఆఫ్టర్ దానికి ఇప్పుడు బిలీవ్ చేసి ఇస్తున్నారు. అంటే వాళ్ళు రాసుకున్నప్పుడు గగన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు తిని చేయగలుగుతాడు ఈ క్యారెక్టర్ అనేది. యా, సో అది ఇస్తున్నారు మేజర్లీ. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య గారికి కూడా బాగా రీచ్ అయిందండి. చాలా ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్ కావచ్చు. అండ్ మీకు స్పెషల్ గా ఒక నోస్ రింగ్ బులాకం అదొకటి పెట్టారు, చాలా డిఫరెంట్ గా కనిపించారు. అండ్ మీ క్యారెక్టర్ కూడా అలానే ఉంది, అంతే పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏంటంటే అందరికి గగన్ అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టక్కన గుర్తొస్తుంది. ఆ ఐడెంటిఫికేషన్ మీకు ఇచ్చింది రీసెంట్ గానే వచ్చింది. అండ్ నెక్స్ట్ వెంటనే ఈ మూవీ పడడం మీకు రియల్లీ ఒక ఆర్టిస్ట్ కి ఏదైతే గుర్తింపు రావాలో అది మీకు ఈ మూవీతో ఇంకా వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ లో ఒకసారి డైలాగ్ చెప్తారా? అది నా వల్ల కాదు ఏదో డైలాగ్ వచ్చింది, ఏదో పవర్ఫుల్ డైలాగ్ ఉంది మీది ఇందులో. చాలా చాలా బాగా చెప్పారు. సీత నాదే అని చెప్పేసి ఒక డైలాగ్ చాలా బాగుంది. అంత ఎమోషనల్ వచ్చింది మీకు? లేదండి, ఆన్ సెట్కి వెళ్ళిపోయాక నాకు వేరేదేం కనబడదు. ఓన్లీ స్క్రిప్ట్ అండ్ ఏం పర్ఫామ్ చేయాలి, ఎలా చేయాలి, ఇంకా బెటర్మెంట్ ఎలా చేసుకొని ఆలోచిస్తుంటాం. నాకు ఫ్లాస్ కనిపిస్తాయి, మీకు బెస్ట్ అనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. ఒక రావణాసురుడి క్యారెక్టర్ లేదా అంటే అలాంటి లక్షణాలు క్యారెక్టరైజేషన్ లో మిమ్మల్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని చూస్తే ఒకవైపు శివాజీ రాజు గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ నాగిని వీళ్ళ కాంబినేషన్ లో మీకు ఏమనిపించింది? అండ్ మీరు అంత రెచ్చిపోయే క్యారెక్టర్ ఏమనిపించింది? అసలు ఒక సీన్ ఉంది, నాగిని గారు హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ అంటే లంచ్ చేస్తుంటారు. నేను వచ్చి అసలు కంప్లీట్ 2 పేజ్ డైలాగ్ అనమాట. 2 పేజ్ డైలాగ్ కంటిన్యూస్గా చెప్పాలి. అండ్ డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి మళ్ళీ దానిలో, కుండీలు పగలగొట్టడం అది ఇదని. ఇట్స్ వెరీ అంటే ప్రభావతి గారు నాగిరెడ్డి గారి వైఫ్. సో నాగిరెడ్డి గారితో ఆల్మోస్ట్ నా ఫస్ట్ సీన్. ఆయన ఐ డోంట్ నో మీ, నేను ఆయనకు తెలియదు కదా. సీన్ చేసిన తర్వాత అంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనమాట సీన్. అందరు క్లాప్స్ కొట్టారు. ప్రభావతి గారి దగ్గరికి వచ్చి నేను అసలు ఇప్పుడు దాకా ఇలాంటివి చూడలేదు, ఇంత ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పి ఆవిడ మెచ్చుకున్నారు. సార్ నాగిరెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు మెచ్చుకుంటే నీకు కొమ్ములు వస్తాయమ్మా, మెచ్చుకోకూడదు, కానీ బాగా చేసేవాడు. ఆయన ఏంటంటే ఎక్కడ మెచ్చుకుంటే కొంచెం ఇది ఎక్కువగా ఫీల్ అవుతారనే ఒక దీనిలో తమాయించుకుని అట్ ది సేమ్ టైం బాగా చేసావు అని మెచ్చుకోవడం జరిగింది. ఆయనకి ఫస్ట్ అవడం అంటే ఆబ్వియస్గా ఆర్టిస్ట్ చేసిన తర్వాత ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. థియేటర్లో కూడా పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఓకే, అంటే రాజా ది గ్రేట్ లాంటి ఒక మూవీ పడిన తర్వాత మీ మీద ఒక స్టోరీ నడిచేటటువంటి అలాంటి మూవీ చేసిన తర్వాత వెంటనే మీకు అంత స్పీడ్గా రోల్స్ వచ్చాయా? అంటే దానిలో నేను కనిపించేది తక్కువ అండి.
అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం అంటే మెయిన్ విలన్ వచ్చేసి నా బ్రదర్, నా అన్న. తమ్ముడిని చేశారని చెప్పి ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద కక్ష కట్టి దాని మీద రన్ అవుతుంది సినిమా అంతా. బట్ నేను డైరెక్ట్గా కనిపించింది, నేను పర్ఫామ్ చేయడానికి తక్కువ స్కోప్ దొరికింది దానిలో. అనిల్ గారు ఆ టైంలో నాకు ఆ క్యారెక్టర్ అవడం చాలా ఎక్కువ, అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. కానీ నేను పర్ఫామ్ చేసిన తక్కువ కాబట్టి వచ్చాయి, బట్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసుకుంటే ఒక జాలర్ నుంచి ఒక ఊర్లో చేసిన చిన్న మనిషి నుంచి అతను ఎదుగుదల కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే అవ్వడం, దీనికి ఒక గ్యాంగ్ ఉంది, తన గ్యాంగ్ని కాపాడుకునే విధానం కానీ, తర్వాత ఆపోజిట్ పర్సన్స్ నుంచి హీరోని హీరోకి ఆపోజిట్ గా సీన్స్, హీరో మీద నేను గెలవడం, ఒక గ్రోత్ ఉంది క్యారెక్టర్ లో. సో వేర్ యూ కెన్ సీ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. నా క్యారెక్టర్ లో కాకుండా నేను నా వేషధారణలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. ఫస్ట్ లో నేను ఉండే స్టైల్ కానీ, ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చూపించిన విధానం కానీ, ఆ వేరియేషన్స్ అన్ని కనిపించేసరికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ కనిపించింది. ఇప్పటి నుంచి చూడాలి, డైరెక్టర్స్ దయచేసి కొంచెం మంచి మంచి రోల్స్ ఇస్తారనుకుంటున్నాను. అంటే ఒక పెద్ద మూవీ డైరెక్టర్ దాంట్లో అవకాశం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఏవో ఒక రీజన్స్ అది ల్యాగ్ అవుతూ ఉంటుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గాను అదృష్టం కొద్దీ ఒక్కొక్కసారి ఇప్పుడు పడినట్టు ఒక్కటి పడితే చాలు రీచ్ అయిపోతూ ఉంటాం. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్లయితే మీ పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా ఉంటుంది. పాత్ర ఏదైనా కానివ్వండి, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. అంటే గగన్కి పేరు పెట్టడానికి లేదు, ఇంకొంచెం చేసింటే బాగుండు అంత అవసరం లేదు. అసలు ఎట్లా చేస్తున్నాడు ఇంత ఎనర్జీతో? ఆ ఎనర్జీ అయితే మామూలుగా లేదు, అసలు ఫుల్ ప్యాక్డ్ ఎనర్జీతో చేస్తున్నారు మీరు. ఏంటి యాక్టింగ్ ఎప్పుడైనా నేర్చుకోవడం జరిగిందా మూవీస్ కోసం? మీరు అసలు గమనించే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పిన వర్డ్స్. అంటే ఎంతో మీరు క్లుప్తంగా చూస్తే కానీ మీరు ఆ మాటలు చెప్పలేరు డెఫినెట్గా. నేను యాక్టింగ్ ఒక చోట కదా, నేను ఎప్పుడు అవకాశం దొరికినా నేను నేర్చుకుంటూ ఉంటాను. ఐ ట్రై టు అంటే ఇంకా బ్రషప్ చేయడానికి, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అనేది. ఫస్ట్లో రామానంద్ గారు అని చెప్పి ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత థియేటర్ చేశాను నేను. అదొక కొన్ని బుక్స్ చదువుతుంటా ఆన్ యాక్టింగ్. బట్ నాకు తెలిసిందంటే నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, డెఫినెట్గా చాలా గ్రో అవ్వాలి. ఐ ట్రై ఎవ్రీడే ఇంకేదన్నా బెటర్మెంట్ చేయొచ్చా అంటే అదర్స్ ఫిలిమ్స్ కూడా చూసి ఇన్స్పైర్ అవుతుంటాం. సో వేరే అదర్ యాక్టర్స్ నుంచి కూడా ఇన్స్పైర్ అవుతుంటాం. తప్పు ఏంటి ఈ సినిమాలో చేసిన తప్పులు నెక్స్ట్ సినిమాలో జరగకుండా డెవలప్ అవుతూ ఉంటాం. అట్లా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఇట్లా ఇంత బాగా చేస్తున్నాను అయితే ఎప్పుడు అనుకోను. బట్ ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవల్యూషన్, ఇవాల్వ్ అవుతూ ఉండాలి. పెద్ద పెద్ద రోల్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా చేయాలి అంటే ప్రీవియస్ సినిమాలకి మించి, అంటే దానిలో చేసినట్టే దీనిలో చేసిన అన్నట్టు కాకుండా ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా దాన్ని మనం టర్న్అప్ అవడం ఎలా, కంప్లీట్గా క్యారెక్టర్లు టర్న్అప్ అవడం ఎలా అనేది నేను కొంచెం ఎక్కువ ముందుగా హోంవర్క్ చేసుకుంటూ ఉంటాను. అది హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలోకి వస్తే మీరు చూడండి, మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఆ హెయిర్ స్టైల్ గురించి కూడా చాలా వర్కౌట్ చేసాం మేము దాన్ని. మా హెయిర్ స్టైలిస్ట్ లక్కీ అని ఉంటారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను ఎప్పుడు, పాపం ఆయన చాలా కొట్టేస్తుంటాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లుక్ ద సేమ్. ఆ ప్రీవియస్ ఫిల్మ్కి ఈ ఫిల్మ్కి ఐ డోంట్ వాంట్ టు లుక్ ద సేమ్. ఏ ఫిల్మ్ వచ్చినా సరే కొత్త లుక్, ఎన్ని కొత్త లుక్లు ఇమ్మంటావు, నీకు ఇచ్చిన కొత్త లుక్లు ఎవరికి ఇవ్వలేదు. సో ఆ లుక్స్ మీద చేస్తుంటాను, డ్రెస్సింగ్ స్టైల్ మీద చేస్తుంటాను, ఇంకా మ్యానరిజమ్స్ ఏదైనా చేయొచ్చా అని ట్రై చేస్తుంటాను. నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఇలా పెట్టి అదొకటి చేశాను అనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది, బాగా వచ్చింది. అంటే ఆ బులాకం పెట్టారు కాబట్టి సో దాని మీద మనం ఏదైనా చేస్తే బాగుంటుందని అలా చేశాను. సో ఐ జస్ట్ ట్రై టు ఏదైనా చేయొచ్చా అంటే ఎక్కువగా ఏంటంటే జనరల్ పీపుల్ నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తుంటానండి. మేబీ అదొక ప్లస్ అవ్వచ్చు. అంటే జనరల్గా మన చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొత్త పాయింట్ ఉందో తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, సూపర్. సో దీస్ ఆల్ హెల్ప్స్. అసలు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి మీరు? అయ్యో, అంటే ఇన్స్పిరేషన్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చిన్నప్పటి నుంచి ఏం లేదండి. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను, బట్ నేను జాబ్ చేయనని అయితే మైండ్లో ఉంది. మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ సెట్ ఫారెన్ అనేది అసలు జీరో. చాలా మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మా బ్రదర్స్ అందరూ ఫారెన్లో ఉన్నారు. కానీ నాకు ఫస్ట్ నుంచి అసలు ఫారెన్ కంట్రీకి వెళ్ళలేదు. ఏం చేసినా మన భరత నేలలో భరతమాతకి సేవ చేసుకుందాం అని చిన్న ఎందుకు తెలీదు, అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ సబ్ కాన్షియస్లీ. సో ఇండియాలోనే ఉండాలి ఏదైనా. బట్ ఏంటంటే ఎవ్రీ డే షుడ్ బి సంథింగ్ న్యూ. ఏదో ఒక రొటీన్ డెస్క్ జాబ్ నేను చేయలేనని నాకు మైండ్లో ఉంది. సో వెన్ ఐ వాజ్ సీయింగ్, నాకు మధ్యలో చిరంజీవి గారు ఇంద్రా సినిమా చూసినప్పుడు ఐ వాజ్ సడన్లీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వచ్చింది. మేబీ 10th ఇంటర్ ఆ టైంలో వచ్చింది.
ఆ తర్వాత ప్రభాస్ గారు వీళ్ళందరినీ చూడడం, ప్రభాస్ గారితో యాక్చువల్లీ హీరో అంటే ఇది కదా అనిపించేది. సో ఏమో అక్కడి నుంచి ఒక చిన్న స్టార్ట్ అయింది. ఒకసారి నేను ఇక్కడ బిజినెస్ స్కూల్ MBA జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. సో కొంచెం ఇండస్ట్రీకి దగ్గరికి వచ్చాను కదా, ఐ స్టార్టెడ్ ట్రయింగ్. అప్పుడు నాకు రంగాది దొంగ శ్రీకాంత్ గారి ఫిల్మ్లో జీవి గారు నా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంత్ విలన్గా ఇచ్చారు. సో దట్ టర్న్ ఓకే నేను చేయగలను కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడ నుంచి స్ట్రగుల్స్ ఇంకా స్టార్ట్ అయినాయి ఆబ్వియస్గా. సినిమా కష్టాలు పడ్డాయి. ఆబ్వియస్గా చాలా పడ్డాయి. కానీ గగన్ ప్రొఫెషనల్గా ఇందులోనే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటే ఇబ్బంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకేసారి ఒక వరవడిలా వచ్చేసి పడిపోతూ ఉంటాయి ఛాన్సెస్, లేదా గ్యాప్ కూడా అలాగే వస్తుంది. వెరీ రిస్కీ ప్రొఫెషన్ ఒక రకంగా చెప్పాలంటే. ప్రతి డే ఒక ఆర్టిస్ట్ దానికోసం కృషి చేస్తూనే ఉండాలి. నేను సెటిల్ అయిపోయాను అనుకోవడానికి కూడా లేదు. అంటే ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్ కదా, మరి ఫ్యామిలీ అబ్జెక్ట్ చేయలేదా? మా పేరెంట్స్ చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీ. మా పేరెంట్స్కి అయితే నేను ఆఫ్టర్ రంగాది దొంగ రిలీజ్ తర్వాత చెప్పాను ఇలా సినిమా చేశానని చెప్పి. అందుకని ముందు చెప్పి మా డాడీ చాలా స్ట్రిక్ట్ అందులో. నేను సినిమాలు చూసింది చాలా తక్కువ, బికాజ్ ఆయన నన్ను బయటికి పంపించారు. ఈజ్ వెరీ స్ట్రిక్ట్ మా ఫాదర్. సో ఒక్కసారి సినిమా ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇలా చేశానంటే ఓకే ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంక అంటానికి లేదు. సో బట్ దాని తర్వాత చాలా సపోర్ట్ చేశారు మా పేరెంట్స్, బికాజ్ నేను చాలా నేర్చుకుంటానికి ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని. ఐ లెర్న్ మార్షల్ ఆర్ట్స్, ఐ లెర్న్ హార్స్ రైడింగ్ అని, ఇంకా అన్నీ కూడా డ్యాన్స్ రెగ్యులర్గా నేర్చుకునేవాడిని, యాక్టింగ్ కోర్సెస్ నేర్చుకునేవాడిని. సో వీటన్నిటికీ కొంచెం అట్లా కష్టపడుతూ వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ గుర్తింపు వచ్చేస్తుంది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. అంటే ఇది కూడా అలానే ఉంది. చూస్తుంటే మొత్తం ఫుల్ లెంత్ మీరే కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వేరే టాలీవుడ్కి మాత్రమే పరిమితం అవ్వకుండా కోలీవుడ్, మాలీవుడ్ ఇట్లా ఏమన్నా ట్రయల్స్ ఏమన్నా జరిగాయా? లేదండి, ఇంకా చెయ్యాలి. అందరూ చెప్తున్నారు షుడ్ ట్రై. మీరు ఏ ఇండస్ట్రీకైనా సూట్ అవుతారు, ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అండి, ఐ వాంట్ టు ట్రై ఇన్ తమిళ్ అండ్ కన్నడ ఆల్సో, బట్ చేస్తాను ఇప్పటి నుంచి. మీకు తెలుగు ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు మాత్రమే కాకుండా ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్ కానీ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరి సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి? ఏ సినిమా మిమ్మల్ని ఇలాంటి సినిమాలో నేను కూడా ఒక భాగం కావాలనిపించిన సినిమా ఏమైనా ఉందా? అంటే నాకు బాగా ఇష్టమైన సినిమా వచ్చేసి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఓకే, నాకు ఫేవరెట్ ఫిలిం ఉండదు. ఎప్పుడైనా అలాంటి సినిమా వస్తే బాగుంటుంది. అండ్ అదర్వైజ్ చాలా సినిమాలు డెఫినెట్ ఇప్పుడు అంతా మంది పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. టెక్నికల్గా చాలా గ్రో అయింది మన ఇండస్ట్రీ. పెద్ద పెద్ద సినిమాలు నేను పవన్ కళ్యాణ్ గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను, నాని గారితో చేశాను. ఐ డెంట్ వర్క్ విత్ అల్లు అర్జున్ గారు కానీ చిరంజీవి గారితో కూడా వర్క్ చేయలేదు. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ నాని గారితో నాకు బాగా అంటే వెరీ గుడ్ అండి. హీఈస్ వెరీ గుడ్. చాలా అంటే సరదాగా కొన్ని టిప్స్ అడుగుతూ ఉండేవాడు అప్పుడు. ఆయన కూడా వెరీ వార్మ్ వెల్కమ్ ఉంటుంది ఆయన దగ్గర. అండ్ సినిమా గురించి చాలా బాగా కష్టపడతారు ఆయన. సో చాలా బాగా కష్టపడతారు. అండ్ ఈజ్ ఆల్సో అంటే సెల్ఫ్ మేడ్ స్టార్ కాబట్టి హీ నోస్, అంటే మా లాంటి వాళ్ళ కష్టాలు కూడా ఆయనకి బాగా తెలుసు. సో ఇంకా చాలా మంది చేయలేదు, సాయిధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్, అలాంటి వాళ్ళ సినిమాలు ఇంకెవరైనా వస్తే ఆపర్చునిటీ చేయాలని ఉంది. ట్రయల్స్ మొదలు పెట్టారా మరి? అందరికి ట్రయల్స్ మొదలు పెట్టాను. ఈసారి ఈజీ అయిపోతుందిలేండి, ఎందుకంటే గగన్ ఉన్నారు మన ఇండస్ట్రీలో అనే అంత గుర్తింపు అయితే మీకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసుకొచ్చింది. దాంతో రీచ్ అయ్యారు బాగా. మరి నెక్స్ట్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందో? అంటే నెగిటివ్ రోల్స్ అని చాలా ఉంటాయి, బట్ ఇలాంటి రోల్ అయితే ఒక స్టార్ చేసిన రోల్ చూసినప్పుడు నేను కూడా ఇలాంటి రోల్ చేయాలి, నాకు అలాంటి రోల్ పడితే బాగుండు అనిపించే రోల్ ఏమైనా ఉందో మీకు? అలాంటి రోల్ అంటే విజయ్ సేతుపతి గారు చేస్తుంటారండి రోల్స్. డిఫరెంట్ ఆర్టిస్ట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్టిస్ట్. అలాంటి రోల్స్ రీసెంట్గా కూడా మహారాజా సినిమా వచ్చింది కదా, ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు. అలాంటి రోల్స్ మనం పుల్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది. విచ్ ఆర్ వెరీ సటిల్. ఆయన ఏదో ఏం ఎక్స్ట్రాడినరీగా చేసేది ఏమి ఉండదు, ఆయన చాలా సటిల్గా ఉండి ప్రజలందరినీ ఇలా ఆకట్టుకుంటారు, స్క్రీన్కి అలా ఉంచేస్తారు. సో అలాంటి ఒక రోల్ ఏదో ఫుల్గా అరిసేసి మనం డైలాగ్స్ చెప్తాం, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇంకా సబ్కాన్షియస్గా మనం ఆడియన్ని అరెస్ట్ చేసే విధంగా ఒక రోల్ కోసం చూస్తున్నాను. సో మన జస్ట్ ఒక ఐ బ్లింక్తో జనాల్లో ఒక చాలా మీనింగ్ ఉండాలి.
సో అట్లాంటి ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో అంటే సటిల్గా ఉండే ఒక రోల్ కోసం చూస్తుంది. ఆయన ఏ పాత్ర ఎలా చేస్తారో కూడా అర్థం కాదు అసలు. మనం ఒక మూవీలో ఒకలా చూస్తాం, ఇంకొక మూవీ వచ్చేసరికి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది కొంతమందికి సాధ్యమవుతూ ఉంటుంది, వాళ్ళకి అది రావడం కానీ జనాన్ని మెప్పించడం కానీ. యాక్చువల్లీ జనం కూడా కొన్నిటికి అలవాటు పడితే వాళ్ళని అలాగే చూడాలనుకుంటారు. బట్ ఆయన విషయం కంప్లీట్గా డిఫరెంట్. ఆయన ఏది చేసినా జనానికి ఓకే, అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఒకవేళ ఆయనతోనే అవకాశం వస్తే ఓ సూపర్. థ్యాంక్ యూ సార్. విజయ్ సేతుపతి గారు కొంచెం వినండి, మేడం గారు కోరుకున్న కోరిక తీర్చండి. మీకు బిగ్ ఫ్యాన్ అట. అందరూ ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, ఇండస్ట్రీతో సంబంధం లేదు కదా. పాన్ ఇండియా వైజ్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఇక ఫైట్స్ విషయానికి వస్తే ఏంటి, ఎట్లా మీరు ప్రిపేర్ అవుతారు ఫైట్స్ విషయంలో? ఇందులో కొంచెం ఎక్కువే ఎఫర్ట్ పెట్టినట్టున్నారు ఈ మూవీలో సీతా కళ్యాణం. ఫైట్స్ విషయంలోకి వస్తే ఫస్ట్ నేను యోగానంద్ మాస్టర్ అని నాకు మాస్టర్ పర్సనల్గా ఆయన టీచ్ చేశారండి నాకు. సో ఆయన ఈజ్ టైక్వాండో చేస్తారు, ఆయన కిక్ బాక్సింగ్ చేస్తారు. హీస్ హ్యావింగ్ మల్టిపుల్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంది, కరాటే కానీ ఎవ్రీథింగ్. సో ఆయన నాకు బేసిక్స్ ఆయన చాలా స్ట్రాంగ్ చేశారు నాకు. అక్కడి నుంచి నాకు చాలా ఈజీ అయింది, ఏ ఫైట్స్ అయినా కొంచెం చేయడానికి చాలా ఈజీ అయింది. ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ చేసినప్పుడు కూడా మరీ ఎక్కువ దెబ్బలు తగలకుండా తప్పించుకోవడానికి మేజర్ కారణం యోగానంద్ మాస్టర్. సో ఫైట్స్ ఏదైనా ఉన్నాయి అంటే కనుక ముందు అంటే రోప్స్ విషయంలో వాళ్ళందరూ కొంచెం మంచి మాస్టర్స్ ఉన్నారు మనకి ఫైట్ మాస్టర్స్, యంగ్ మాస్టర్స్ కూడా చాలామంది వస్తున్నారు మాతో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసిన పృథ్వీ గారు అవ్వచ్చు, అంజీ అవ్వచ్చు, మన ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు మాకు. ఈ సినిమాకి సో ఏం చేశారండి, ఇప్పుడు మన పుష్పకు కూడా ఆయనే చేస్తున్నారు. సో అలా అందరు మాస్టర్స్ మంచి మంచి మాస్టర్స్ ఉంటారు కాబట్టి మాకు అంత ఇబ్బంది అవ్వదు. బట్ బేసిక్స్ అంతా నేను నేర్చుకున్నాను కాబట్టి ఇట్స్ బీన్ ఈజీ. రిస్కీ షాట్స్ లో గాయాలు అవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, అవన్నీ కామన్. ఇంకా దెబ్బలు ఉంటా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దాల్లో చూసుకుంటే తెలుస్తుంది అనమాట. అక్కడ మాత్రం చేసేస్తాం అది ఇంకా అంటే ఆ మూడ్ లో ఉంటాం కదా. సో మాకేం అనిపించదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పడిందా దెబ్బ తగులుతుంది అనేది ఆ థాట్ ఉంటుంది. ఇక్కడ మూడ్ లో మన కెమెరాలో ఏం కనిపిస్తాం, ఏంది ఎక్కడ ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనేది థాట్ ఉంటుంది. పడిపోయిన తర్వాత అది ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. అయ్యో చాలా తగిలినాయి, చాలా మార్క్స్ ఉన్నాయి. అది అంటే ఇది పార్ట్ ఆఫ్ ఏదైనా ఒక దెబ్బ తగినప్పుడు కొంచెం మళ్ళీ వెనక్కి స్టెప్ వేస్తారు అంటే ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు బాగుంటుందండి. ఆన్ స్క్రీన్ మర్చిపోతాం అవన్నీ. అంటే ఒక డైరెక్టర్గా ఈ మూవీ డైరెక్టర్ ఇలాంటి క్రిటికల్ సీన్స్, కష్టమైన సీన్లప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? ఆయన ఇచ్చే మోటివేషన్ కానీ లేదా షార్ట్ ఓకే అవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ తన హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది? ఆయన ఈజ్ వెరీ కూల్ అండి. ఆయన తెలుసు అంటే నాకు ఎక్కడ వరకు ఎక్స్ప్రెషన్ వస్తుందో ఇది సరిపోద్ది అంటారు, మేమే ఇంకొంచెం ఇంకా ముందుకెళ్ళి చేద్దాం సార్ అని అంటాం. సతీష్ గారు ఏంటంటే మీరు కేర్ తీసుకోండి, చాలా జాగ్రత్త, ముందు మీరు ఇంపార్టెంట్ అని. ఈవెన్ మన కృష్ణ చైతన్య గారు కూడా మేము లారీ ఫైట్ చేసాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఇట్స్ వెరీ రిస్కీ అండి. నేను ఇప్పుడు చేసిన అన్ని ఫైట్స్ చాలా రిస్కీ. ఇది మేము లారీ ఫైట్ 5 days 5 nights చేసాము. అసలు ఎంతమందికి ఇంకా ఇలా తప్పినాయి అంతే. ఈవెన్ మేము దానికి ట్రయల్ షూట్ చేస్తాం అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విశ్వక్సేన్ గారు లారీ బెంచ్ కింద పడిపోయి ఆయనకి మోకాలకు పెద్ద దెబ్బ తగిలింది. ఆయన అందరూ చాలా ప్యానిక్ అయ్యారు. సో అట్లాంటి షూట్లో ఆయన పర్సనల్గా పిలిచి, గగన్ నాకు నువ్వు ఇంపార్టెంట్, కొంచెం సీన్ అటు ఇటు వచ్చినా నేను అడ్జస్ట్ చేసుకుంటా అంటే యాక్టర్స్ నాకనే కదా, యాక్టర్స్ అందరికీ కూడా అదే చెప్పారు. నేను విశ్వక్ గారు కూడా ఈజ్ టు టేక్ అంటే చిన్న ఫైట్ అయిపోగానే దెబ్బతలిందా అయిందా ఓకేనా ఆల్ ఓకేనా అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు. వెరీ ఫ్రెండ్లీ విశ్వక్సేన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఆయన ప్లస్ ఫైట్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అంటే పెద్ద గ్యాంగ్ కదా మాది, 12 మంది ఒక లారీ మీద, మూవింగ్ లారీ మీద, అదే మొత్తం మూవింగ్ లో చేసాం దాన్ని. ఆ లారీ మీద చేసినప్పుడు ఈజ్ వెరీ పర్టికులర్. షార్ట్ అవగానే వెంటనే నేను దెబ్బ తగిలిందా అంతా ఓకేనా కూలా బాగా కేర్ తీసుకుని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ భాయ్ అండ్ కృష్ణ చైతన్య గారికి కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఈరోజు మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల మేడం ఇలా నన్ను అడుగుతున్నారు. సో నాకు ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పి ఈ సీతా కళ్యాణ వైభవం గురించి ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు చెప్పండి చివరిగా. మెయిన్ సతీష్ పరమవేద గారు ఇంతకుముందు ఊరికి ఉత్తరాన అని ఒక సినిమా చేశారు. సో ఆయన సినిమా ఊరికి ఉత్తరాన్ని చాలా మంది సినిమాలు చూసారండి. ఎంత ఎమోషనల్గా ఉంటుంది సినిమా అది. ఇక్కడే కాదు నార్త్ ఇండియాలో హిందీ డబ్ అయిన వర్షన్ కూడా చాలా మంచిగా అప్లాజ్ వచ్చింది దానికి.
సో ఆయన ఇప్పుడు వస్తున్న సెకండ్ ఫిలిం ఈ సీతా కళ్యాణ వైభోగమే. ఆయన ఏంటంటే బేసిక్ ఫ్యామిలీ వాల్యూస్కి, ఫ్యామిలీ పీపుల్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. సో అలాంటి డైరెక్టర్ మనం మిస్ చేసుకోకూడదు. ఈ సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి హీరో హీరోయిన్ మధ్యలో కానీ, అంటే మన ట్రెడిషన్స్ మీద కానీ చాలా మంచి మంచి సీన్స్ చేశారు ఆయన. అట్ ది సేమ్ టైం యుగంధర్, ప్రొడ్యూసర్ యుగంధర్ గారు, ఆయన కొత్తగా ఫస్ట్ టైం వచ్చి ఇండస్ట్రీకి ఫస్ట్ టైం ఒక సినిమా చేస్తున్నారు. కేవలం ఆయన సతీష్ గారు చెప్పిన సినిమా స్క్రిప్ట్ని నమ్మి, అంటే మాలాంటి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి, అంటే ఇచ్చినంత మాత్రం ఏదో తక్కువలో చేసేయాలి, ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకని కాకుండా ప్రతి దానికి ఆయన క్యాలిక్యులేట్గా అమౌంట్ పెట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాలి. అంటే మా సినిమాకు చూసిన ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ సినిమా అంటే తెర మొత్తం కలర్ఫుల్గా కనబడాలని చెప్పి ఎంతో జాగ్రత్తతో సినిమా చేయడం జరిగింది. అలాగే యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. గరిమా చౌహాన్ లుక్స్ సో బ్యూటిఫుల్, సో స్టన్నింగ్ ఆన్ స్క్రీన్. మీరు అందరూ చాలా లైక్ చేస్తారు, మీ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకుంటారు ఆ అమ్మాయిని ఆన్ స్క్రీన్. సో మీ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా. నేను యుగంధర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా సినిమాని తీశారు. అట్ ద సేమ్ టైం అంటే ఈ సినిమాలో విజువల్స్ చూసి, ఆ పోస్టర్స్ చూసి నీరూస్ వాళ్ళు మాకు కంప్లీట్ ప్రమోషన్ ఇచ్చారండి. నీరూస్ అవనీష్ అంటే కంప్లీట్గా అంటే ఒక సీతా కళ్యాణ వైభోగమే ఒక ట్రెడిషనల్ సినిమాకి మన సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వచ్చి ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. సో మీ అందరు తప్పకుండా వచ్చి సినిమాని చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సూపర్ గగన్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్లతో ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ మీకు డెఫినెట్గా ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓవరాల్ మీ టీం అందరికీ కూడా ఒక మంచి మూవీ రేపు థియేటర్లో రిలీజ్ కాబోతోంది. సీతా కళ్యాణ వైభోగమే. పేరు ఎంత ట్రెడిషనల్గా ఉందో అంతే ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేంత చక్కటి మూవీని అందించారు. సో గగన్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మీరు ట్రైలర్స్లో చూసారు కదా, మరి థియేటర్కి వెళ్ళి చూస్తే మరింతగా ఎంజాయ్ చేయొచ్చు. సో మిస్ అవ్వకుండా రేపు థియేటర్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీరు నిజంగా అంటే నా సినిమాలని చూసి ఆవిడ చెప్పిన మాటలు నాకు నిజంగా ఇంకా అలా తిరుగుతున్నాయి. బికాస్ అంటే ఒక యాక్టర్ని ఫాలో అవ్వకపోతే మీరు అంత మాట్లాడలేరు. రావడం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు మాట్లాడిన విధానానికి, మీరు నన్ను అప్రోచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నిజంగా నాకు చాలా బలాన్ని ఇచ్చాయి. అంటే మేబీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది మీరు చెప్పారని నా ఫీల్. సో మీకు చాలా మంది చెప్పలేరు, మీరు చెప్పారు. డెఫినెట్ ఐ విల్ వర్క్ సో మచ్, ఐ విల్ వర్క్ హార్డ్. అంటే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి, మంచిగా అంటే ఆన్ స్క్రీన్ పీపుల్ చూసి ఎంజాయ్ చేయడానికి ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. రియల్లీ గగన్, ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినప్పుడు నేను గగన్తో ఇంత త్వరగా ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా, నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. చాలా చక్కటి యాక్షన్తో ఎంటర్టైన్ చేశారు మీరు. థ్యాంక్ యూ. అలాగే మంచి మంచి సినిమాలతో మీరు దూసుకుపోవాలి. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి ఆర్టిస్ట్ గుర్తింపు తెచ్చుకోవాలి. సో ఇదండి ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99. థ్యాంక్ యూ. బాయ్.